హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రపల్లి. సమాజంలో రోజు రోజుకి మానవతా విలువలు మంటగలిసిపోతున్నాయి. బంధాలు దూరం అవుతూ ఉన్నాయి. ఫోన్లు వచ్చి అందరినీ నాశనం చేస్తూ ఉన్నాయి. టీవీలు వచ్చి పాడు చేశాయి. ఇలా అనేక రకాల మనం మాటలు వింటా ఉన్నాం. వీడియో గేమ్లు ఆడి పాడైపోతున్నారు. ఇలా అని అనేక రకాలైనటువంటి ఆంక్షలు పిల్లలకు పెడతాం, వాళ్ళపై నిందలేస్తాం. ఇంకా చాలా చాలా హితబోధలు మనం చాలా చేస్తూ ఉంటాం. కానీ సమాజంలో జరిగే అన్యాయాన్ని ప్రశ్నించమంటే మాత్రం మనకి వెన్నులో వణుకు పుడుతుంది. మాట్లాడే దమ్ము ధైర్యాలు ఏ ఒక్కడికి ఉండదు. పొరపాటున ఎవడన్నా బయటకు వచ్చి మాట్లాడితే వాడిని ఎందుకన్నా అని వెనకలాగే ఎదవలు చాలా పక్కన ఉంటారు. మన కుప్పంలో మొన్న చెట్టు కట్టేసి ఒక మహిళను హింసించారు. 80,000 వాళ్ళ హస్బెండ్ అప్పు చేసి కట్టలేక పారిపోతే అమ్మాయిని చెట్టు కట్టేసి వాళ్ళ చిన్న బాబు ఉంటే వాడిని కూడా రోడ్డు మీద విసిరేసి చాలా చాలా అమానవీయంగా బిహేవ్ చేశారు కదా. ఆ విషయం ఏ ఎల్లో మీడియాలోనూ వచ్చిందా? రాలేదు. అటువంటిప్పుడు ఆ ఎల్లో మీడియాని మీరు చెప్పుతో కొట్టాలా వద్దా? కొట్టాలి, కానీ మనం కొట్టలేము. వాటిని చూడటం ఆపేయాలా వద్దా? కానీ మనం ఆపేయం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఇల్లు, జగన్మోహన్ రెడ్డి గారి భార్య, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు వీటిపైన న్యూస్ చేస్తున్నారు. కానీ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఒక్కసారి కూడా మాట్లాడిన దాఖలాలు ఇప్పటి వరకు లేవంటే అర్థం చేసుకోండి. ముఖ్యంగా కుప్పంలోని వరుస ఘటనలో, కుప్పంలో మొన్న ఒక అమ్మాయిని చెట్టు కట్టేసి కొట్టారు, శిరీష అనే అమ్మాయిని. ఆ తర్వాత ఇంకొక ప్రదేశంలో వికలాంగురాళ్ళ పైన సేమ్ పార్టీ, టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తి ఆ అమ్మాయి యొక్క స్థలాన్ని కబ్జా చేస్తూ ఆ అమ్మాయి అడ్డుపడుతుందనేసి తనని విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది, తన దివ్యాంగురాలని తెలుసుకోవడానికి. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాదు, పట్టదు. ఆయన మహా అయితే మీటింగ్లు పెట్టి ఏం మాట్లాడుతాడో, ఆడవాళ్ళ మీద మాట ఎత్తితే తోట తీస్తా అదే వాళ్ళకి చివరి రోజు ఈ సొల్లు వింటూనే ఉన్నా ఒక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు. టీడీపీ వాళ్ళు ఎంత మంది పైన అన్యాయం చేశారు. ఒక 14 years చిన్న పాపని 1 సంవత్సరంగా టీడీపీ నాయకులు 14 మంది మార్చి భయపెట్టి కొడతా అని చంపేసి అమ్మాయిని రేప్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు పట్టించుకోరు. కానీ సొల్లు కబుర్లు మాత్రం చెప్తా ఉంటాడు, అమ్మాయిని ఏమన్నంటే పట్టించుకుంటామని. పాపం ఆ పిల్లకి తండ్రి కూడా లేరు, నాయనమ్మల దగ్గర ఎక్కడో బ్రతుకుతూ ఉంది. తనని ఫోటోలు తీసి వీడియోలు తీసి బెదిరించి తండ్రి కొడుకులు 14 మంది టీడీపీ వారు సామూహికంగా అమ్మాయిని అనుభవించి తన ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని కూడా తీయించేసి చాలా ఇబ్బంది పెట్టారు. మరి ఈ వార్తలని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఎల్లో మీడియాస్ లో ఎందుకు రావంటే చెత్త నాయలగాలు కాబట్టి. సో అదే క్రమంలో కుప్పంలో ఇంకో ఘటన జరిగింది ఈరోజు. ఇది సభ్య సమాజం ఎవడైనా, మనిషి పుట్టినోడు ఎవడైనా సిగ్గుతో తలదించుకునేటువంటి ఘటన అన్నమాట. కుప్పం మండలం మార్వాడ గ్రామానికి చెందిన నాగరాజు కుమారుడు శివశంకర్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ హాస్పిటల్లో చనిపోయాడబ్బా. శివశంకర్ మృతదేహాన్ని గ్రామంలోనికి రానివ్వకుండా అడ్డుకున్న కొందరు అధికార పార్టీ నాయకులు. ఎందుకు అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారు? వాళ్ళకి ఏంటి సంబంధం? పార్టీలు అడ్డం వచ్చాయా, లేదంటే ఇంకేంటి మీ ప్రాబ్లం? అంటే దీని వెనక చాలా పెద్ద కుట్రలే దాగున్నాయి. రోజు రోజుకి మనుషుల మధ్యలో అసమానతలు పెంచి అంతరాయాలు క్రియేట్ చేసి రాజకీయ లబ్ధి పొందడం కోసం కూటమి నాయకులు అనేక రకాల కుట్రలు చేస్తూనే ఉన్నారు. కూటమి వస్తేనే మనుషుల మధ్య అంతరాలు పెరుగుతాయని ఎంతమంది చెప్పినా దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పటికీ ఈ కుటుంబంలోకి ఆ శవాన్ని తీసుకురానివ్వకపోగా దాని అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో డబ్బులు లేవనేసి మధ్యలో ఆపేసి వెళ్ళినటువంటి ఘటన చోటు చేసుకుంది ఇక్కడ. ఇంతకన్నా అవమానవీయం ఎక్కడన్నా ఉంటుందా? నిజంగా ఆ వ్యక్తి బ్రతికి ఉంటే కిడ్నీలు కూడా అమ్ముకొని శవ దహనాలు చేసి వెళ్ళేవారేమో. కానీ ఆ అవకాశం కూడా లేదు కాబట్టి ఆ బాడీని అక్కడే వదిలేసి, డబ్బులు లేకపోతే మేము ఏమి దహన సంస్కారాలు చెయ్యం, మీకు సహకరించమంటూ వదిలేసి వెళ్ళిపోయిన ఘటన. ఏం చేయాలి వీళ్ళని?
ఇప్పుడు తిప్పిండి సాగా చేయాల అవును సార్ కోళ్ళు నేను మన నువ్వు అడద్దు నేను చెప్పేది నేను నీకోసం వచ్చినా మీ ముందుకు వచ్చి చెప్తేనేమో చాలా మంది ఫీల్ అవుతున్నారు. మా కూటమిని అంటారా, మా కుప్పం నియోజకవర్గంలో ఉన్న చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీని అంటారు. ఎస్, తప్పు జరిగినప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు అయినా, తాడేపల్లిగూడెంలో జగన్మోహన్ రెడ్డి అయినా, హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా ఒకటే. వాళ్ళని ప్రశ్నిస్తా మీడియా ఉంది మీ తొత్తులుగా ఉండటం కోసం కాదు, అన్యాయాన్ని అడగటం కోసం, అది ప్రజల దాకా చేరవేయటం కోసం, తద్వారా సమాజ స్థాపన జరగటం కోసం. కుప్పంలో వరుస ఘటనలు మీరు చూసినట్లయితే సిగ్గు శరం ఉంటే చంద్రబాబు నాయుడు గారు వీటిపైన ఇమ్మీడియట్ గా చర్య తీసుకోవాలి. ఇటువంటి జరగకుండా కంట్రోల్ చేసుకోవాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.